ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి జూలై 18, 19, 20, 21 ఈ తేదీలో మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయండి. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించిన మార్పు అనేది చోటు చేసుకోబోతుంది. రాబోయే ఈ 4 రోజుల్లో సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది ఇదేనండి. మరి రాబోయేటువంటి ఈ 4 రోజులలో సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామనేది కూడా పూర్తిగా అవగాహన అనేది కూడా వస్తుందండి. దానికి తోడు అవగాహన ఉన్నప్పుడే మనం ఏం చేస్తే మనకు మంచిగా ఉంటుందనేది కూడా మీకు అర్థమవుతుంది. అలానే రాబోయే 4 రోజుల్లో సింహరాశి వ్యక్తులు గొప్ప అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుందండి. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారండి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పును అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇక మీకు మంచి రోజులు అనేవి వచ్చేసాయండి. ఈ జూలై మాసం నుంచి మీ జీవితం అనేది అంటే 4 తరాలుగా కూర్చుని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది. సింహరాశి వారికి అదృష్టం అనేది ఎత్తుక్కుంటూ మీకు రాబోతుందండి. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో మీకు కలిపి చెప్పుతున్నట్టుగా అనిపిస్తుంది కదండి, కానీ ఇది అక్షరాల సత్యం అండి. సింహరాశి జాతకులకి రేపటి రోజున మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. కానీ ఇదంతా మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికీ మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చండి. మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగానే కొన్ని మార్పులు అనేవి మనకి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ముందు, మరి కొంతమందికి ఆలస్యం జరుగుతాయి. ఏది ఏమైనా సరే సింహరాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పవచ్చండి. ఇక మీ జీవితం అనేది అంటే ఇన్నాళ్ళుగా మీరు పడిన కష్టాలు, సమస్యలు అన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి. అదేవిధంగా మీ ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైన గ్రహాల తమ కదలికలను మార్చుకోవడంతో పాటుగా ఈ యొక్క మార్పు అనేది సింహరాశి వారి యొక్క ప్రభావితం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సింహరాశి వారు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు. కాబట్టి సింహరాశి వారికి రాబోయే రోజుల్లో ఎంతో కాలం అనేది మంచిగా ఉండబోతుంది. సింహరాశి రాశి చక్రంలోని 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు సింహరాశి పరిధిలోకి వస్తాయి. సింహరాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతకులుగా మారేటువంటి అవకాశం రాబోతుందండి. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యమాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి. అంటే మీకు రేపటి రోజున జూలై 18, 19, 20 ఈ తేదీలో మీరు ఏది సాధించాలి అనుకుంటారో అవన్నీ కూడా సాధించగలుగుతారండి. ఒక స్త్రీ వల్ల మీ దశ అనేది తిరగబోతుంది. అదేవిధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. ఆ స్త్రీ కారణంగా సింహరాశి వారిలో కళ్ళలో కూడా ఊహించిన అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుందండి. ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుందండి. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఎటువంటి టెన్షన్ పడకుండా ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా సరే మంచిగా కలిసి వస్తుందండి. ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది. మీ దశ తిరిగి 4 తరాల కూర్చుని తిన్న డబ్బును సంపాదిస్తారండి. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలానే మీరు ఏ పని చేపట్టినా సరే అందులో విజయవంతంగా తిరిగి వస్తారు. ఈ సింహరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జాతకంలో ఊహించిన మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఇన్నాళ్ళుగా మీరు పడిన కష్టాలు, సమస్యలు, బాధలలో సతమతం అవుతూ ఉన్న మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవబోతుందండి. మీ లైఫ్ అనేది టోటల్గా ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. అంటే మీకు మార్కెట్లో మీకు ఎదురు నిలబడేవారు తోక ముడుస్తారు.
మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగులాగా మీరు ఎదుగుతారు. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో, ఏ వ్యాపారం చేసినా సరే మీకు బాగా కలిసి వస్తుందండి. డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి. అలానే బిజినెస్ చేస్తున్నా, ఏ పని చేసినా సరే అండి, మంచి లాభాలు వస్తాయి. రేపటి నుంచి మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుందండి. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని కూడా చెప్పవచ్చు. ఈ సింహరాశి జాతకులకి రాబోయే రోజుల్లో జూలై 18, 19, 20, 21 తేదీలలో ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారండి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నాలు కూడా సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలు దూరదృష్టి బాగా రాణిస్తారండి. ఈ సింహరాశి వారికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందండి. సింహం ఎలా గర్జిస్తే ఎలా ఉంటుందో వీరికి కూడా కోపం కూడా అలాగే ఉంటుంది. అలానే ఈ సింహరాశి వారికి రేపటి రోజున వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీతాలు ఆశాజనంగా మారుతాయి. గ్రహ వాహనాలు సంబంధమైన సమస్యలు, ఆస్తికి సంబంధమైన వివాదాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. విదేశానికి సంబంధించి విదేశాల ఉద్యోగం స్థిరత్వానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిదండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా కుటుంబం అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు కూడా చేపట్టడం అనేది కూడా జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు కూడా రూపొందించడం కూడా జరుగుతుంది. అలానే మీ తెలివితేటలకు, ప్రజ పాఠాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారుతుందండి. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిమాణాలు కూడా చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారంలో మీకు స్థిరతత్వం కూడా లభిస్తుందండి. జీతాలు పెరుగుతాయి. ఈ సింహరాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా మీరు ఆశించిన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయండి. ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. మీ తోబుట్టులతో సంయుక్తత కూడా ఏర్పడుతుంది. మీ కుటుంబంలో అందరితో కూడా సంతోషంగా శ్రేయస్సును కూడా మీరు గడపగలుగుతారు. ఆస్తికి సంబంధమైన వివాదాలు కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నాలతో అనారోగ్యం నుంచి కూడా బయటపడే అవకాశం కూడా ఉంటుంది. వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. సమాజంలో మీకంటూ గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయండి. వృత్తి, వ్యాపారాలు చక్కగా మీకు మలుపులు తిరుగుతాయి. ఈ సింహరాశి వ్యక్తులకి విదేశాలు స్థిరపడడానికి మార్గం సుగమనం అవుతుంది. ఎంత కాలంగా చేయాలనుకున్న మీ యొక్క తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుందండి. కుటుంబంలో ఉన్న 1-2 శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రేపటి రోజున మీ జీవితంలో మీరు అదృష్టం అనేది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది. చురుగ్గా మీ తెలివితేటలతో వ్యవహరిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరడం, ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో తప్పకుండా జరుగుతాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత మాత్రమే ఈ సింహరాశి వారికి ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకుముందు వరకు మనం చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ వల్ల మీ అదృష్టవంతులు కాబోతున్నారే. అవునండి, ఆ స్త్రీ జాతకంలో మీ జాతకంలో అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. ఎతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్టుగా ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఎట్టి తొలగిపోతుంది. అది మీకు కొంత ఆశ్చర్యానికి కలిగించవచ్చు. ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి. ప్రశాంతమైన వాతావరణం అనేది మీకు ఉంటుంది. రేపటి రోజున ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అనుకోకుండా ఉన్న మార్పును కూడా చూడగలుగుతారు. ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీ అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా చూడనంత డబ్బును చూస్తారండి. ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే గనక మీకు డబ్బు అవసరమైనప్పుడల్లా బాగా యూజ్ అవుతుందండి. డబ్బు ఉంది కదా అని వృధా ఖర్చు అస్సలు చేయకండి. డబ్బు ఉంది కదా వృధా ఖర్చు చేసుకోవడం, డబ్బును పొదుపుగా వాడుకుంటే కనుక సింహరాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఇకపోతే సింహరాశి వారు వివిధ రకాల సమస్యలు, కష్టాలు నుండి మీకు బయటపడడానికి ప్రతి నిత్యం కూడా ఆ లక్ష్మీమాతను స్మరించుకుంటూ ఉండండి. అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ట భావాల నుంచి తొలగిపోవడానికి కూడా లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి సింహరాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే సరిపోతుంది. మీకు అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా మంచిగా రిలీఫ్ అనేది వస్తుంది. మరి ఆ పరిహారం ఏమిటి అంటే సింహరాశి వారు
సోమవారం శివయ్యను ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవి పూజించడం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిలో ఖచ్చితంగా విజయవంతమవుతారు. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకధర సూత్రాన్ని కూడా పఠించండి. ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కూడా కలుగుతాయండి. అలానే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనక గురుగ్రహానికి పరిహారం అనేది చేయండి. ఏ మనిషి జీవితంలో అయినా సరే, ఏ మనిషికి అయినా సరే గురుబలం అనేది పుష్కలంగా ఉండాలి. ఆ మనిషి గురుబలం తక్కువగా ఉంటే గనక సమస్యలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు మీ సమస్యలు క్రమంగా తొలగిపోవాలి అనుకుంటే కనుక గురుగ్రహానికి పరిహారం చేసుకోండి. అలానే మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారు. ఇకపోతే మీరు వ్యాపారంలో గనక తరచుగా ఇబ్బందులు పడుతూ ఉన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా గనక, అలానే ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం తినిపించండి, గోమాతను సేవించండి. గోమాతకు గనక మీరు సేవించినట్లయితే గనక ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది మీపై, మీ కుటుంబంపై ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి. అలానే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వల్ల ఈ సింహరాశి వారు ఉన్న అనేక రకాలుగా సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలైనప్పుడల్లా, వీలు దొరికినప్పుడల్లా కూడా ప్రతి ఒక్కరు కూడా దేవత ఆరాధన చేయడం అనేది చాలా ముఖ్యమండి. ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా బాగా మెరుగుపడుతుందండి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు ముఖ్యంగా దైవ ఆరాధన ఉంటే చాలండి. సమాజంలో మీకంటూ గౌరవం పెరుగుతుంది. అన్ని రంగాలలో మీరు ముందుంటారు. డబ్బుకు, అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదండి. అలానే ఈ సింహరాశి జాతకులకి సోమవారం, శుక్రవారం బాగా కలిసి వస్తుందండి. అనేక రకాలుగా కలిసి వస్తుంది. మీకు అదృష్టమైన రోజుని చెప్పుకోవచ్చు. ఎలాంటి కార్యక్రమానికైనా సరే సోమవారం, శుక్రవారం రోజు ప్రారంభిస్తే కనుక దిగ్విజయంగా పూర్తి అవుతుంది. అలానే శనివారం కూడా మీకు బాగా సామాన్యమైన రోజు ఫలితాలు కూడా వస్తాయండి. కానీ మంగళవారం మాత్రం సింహరాశి జాతకులకి ఏ మాత్రం కూడా కలిసి రాదండి. అలాగే మీకు కలగబోయే దుష్ట భావాల నుంచి కూడా విముక్తి పొందడానికి సోమవారం కానీ, శుక్రవారం కానీ ఉపవాసం పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం తప్పకుండా పఠించండి. ఇవన్నీ కూడా మీలో కొన్ని మార్పులు కలిగించడానికి అవకాశం అనేది ఉంటుందండి. అలానే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు శని దోషము అనేది పోతుంది. ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే ముందుగా యాలకుల గింజలు నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అలానే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయండి. ఈ సింహరాశి వారికి రేపటి రోజున జీవితంలో అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు కూడా. మీకున్న సమస్యలు, కష్ట నష్టాలు, బాధలు అన్నీ కూడా దూరం అయిపోతాయండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలానే మీకు ఉన్నతలో పేదవారికి కూడా దాన ధర్మాలు చేయండి. ఆ తర్వాత అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారండి. సింహరాశి వారికి రేపటి రోజున జూలై 18, 19, 20, 21 తేదీలలో ఈ 4 రోజులు అనేవి మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయండి. మరి చూశారు కదండి సింహరాశి వారు మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పు రాబోతున్నాయో, వారి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా. మరి అలానే ఈ వీడియో చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని కనుక పాటిస్తే చాలండి. రాబోయే రోజుల్లో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక మొదటిసారి చూసేవాళ్ళైతే సింహరాశి వారు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.